సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం 72 km/h అంటే ముందు సమ్స్ లాగే ఈ 72 km/h మనం ఎలా రాయొచ్చు అంటే 720 meters in 36 secondsలో ట్రావెల్ చేస్తుంది అని రాయొచ్చు అనమాట. ఓకే, ఆ ట్రైన్ ఎలా ట్రావెల్ చేస్తుంది 72 meters in 36 seconds. మనం ఏదైనా 36 secondsలో తీసుకొని ఈ km/hలో ఉన్నదానికి ఇంటూ 10 చేయాలి. ఓకే, మళ్ళీ ఆన్సర్లో మనకి లాస్ట్కి మీటర్స్ వచ్చాయి అనుకోండి, దాన్ని బయట 10 చేస్తే మన km/hలో మారిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి 26 సెకండ్స్లో ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది. ఎంతలో క్రాస్ చేస్తుంది 26 సెకండ్స్లో. సో 26 సెకండ్స్కి ఎంత క్రాస్ చేస్తుంది అని మనకు తెలిసిందనుకోండి, మన ఆన్సర్ వచ్చేసినట్టే. సో 36 1 * 36, 36 2 * 72, 20. సో ఇక్కడ ఎంత వస్తుంది 520 meter క్రాస్ చేస్తుంది. కానీ ఆల్రెడీ వీడు మనకి ఏమిచ్చాడు, ప్లాట్ఫామ్ లెంగ్త్ ఇచ్చాడు. ప్లాట్ఫామ్ లెంగ్త్ ఎంత 250. సో ట్రైన్ లెంగ్త్ ఎంత అవుతుందండి 270 అవుతుంది. ఇది ట్రైన్ లెంగ్త్. మీరు చాలా ఈజీగా చేసేయచ్చు ఈ మోడల్లో అయితే. నేను చెప్తున్న టాపిక్స్కి కానీ ప్రాబ్లమ్స్కి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి. యూట్యూబ్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.